ప్రతి ఉదయం కొత్త ఆశతో మొదలవుతుంది. కానీ మనసులో మాత్రం పాత భయాలే. ఈ రోజైనా నేను నిలబడగలనా అనే ప్రశ్న అతన్ని వెంటాడుతుంది. కష్టపడుతున్నాడు, ఆపకుండా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ లోపల ఒక ఖాళీ భావన, నమ్మకం లేకుండా కృషి భారంగా అనిపిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు అతని మనసును మరింత బరువుగా చేస్తున్నాయి. నీ వల్ల కాదు, నీ స్థాయికి ఇది ఎక్కువ అనే మాటలు గాయాల్లా లోపలి దిగుతున్నాయి. ఆ శబ్దాల నుంచి దూరంగా అతను ఒక క్షణం ఆగాడు. బయట సమాధానం వెతకడం ఆపేసి తన మనసులోకి చూసి ప్రయత్నం చేశాడు. అప్పుడే అతని చేతిలోకి భగవద్గీత వచ్చింది. పేజీలు తిప్పుతుంటే ఒక శ్లోకం అతని కళ్ళను ఆపేసింది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హెత్మనో బంధు పరాత్మైవ రిపురాత్మనః. ఆ శ్లోకం అతనితో మాట్లాడినట్టు అనిపించింది. నిన్ను పైకి తీసేది ఎవరో కాదు, నువ్వే. నిన్ను కింద పడేసేది కూడా నీ మనస్సే. అతనికి అర్థమైంది, ఇంతకాలం తన శత్రువు బయట ప్రపంచం కాదు, తన మీద తాను పెట్టుకున్న అనుమానమే అసలు శత్రువు. ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి నా మనస్సుని నా బలహీనతగా కాదు, నా శక్తిగా మార్చుకుంటాను. ఆలోచనలు మారాయి, మాటల శబ్దం తగ్గింది, నిశ్శబ్దంలోనే నమ్మకం పుట్టింది. ప్రతి అడుగు ఇప్పుడు దృఢంగా పడుతుంది. అప్పుడు అతనికి స్పష్టమైంది, కృష్ణుడు దూరంగా లేడు. నిజమైన కృష్ణుడు తన అంతరాత్మలోనే ఉన్నాడు. నిన్ను పైకి లేపేది నువ్వే, నిన్ను కింద పడేసేది కూడా నువ్వే. ఎంపిక మాత్రం ప్రతిరోజు నీ చేతిలోనే ఉంది.